నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. కింద పడ్డ పై చేయి నాదే అన్న నానుడి మీరు వినే ఉంటారు. అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారట మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన జగన్ రేపు మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఒక పక్కన లోకం మొత్తం కూడా కూస్తున్నా సరే, అబ్బే మనకున్న పరపతి ముందు కేసు పెద్ద లెక్కేం కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరువవుతుంది. అయితే ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ సిట్ తో పాటు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించారట. ఇక ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఏపీ వరకు అంతా తన వెంటే ఉంటున్నారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. అసలు విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగంతో పాటు లక్షల మంది అనారోగ్యానికి కారణమని, ఇక లక్షలాది మంది గత ప్రభుత్వంలో నకిలీ మందు తాగి అనారోగ్యం పాలయ్యారని, ఇక వేల మంది జగన్ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారని జనం బహుటంగానే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశాలపై సిట్టు బృందం దర్యాప్తు కొనసాగిస్తుంది. కానీ ఇంకొంతమంది వైసీపీ నేతలు, మాజీ మంత్రులు అసలు పిచ్చి మందు మంచి మందు ఉంటాయా అన్న క్వశ్చన్ వినిపిస్తుందట అంటూ వితండవాదం చేస్తున్నారట మరికొంతమంది. ఇక జగన్ నమ్ముకొని ఉన్నవారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అదే మద్యం కుంభకోణం కేసులో ఆర్థిక అవినీతి జరిగిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని సిట్ బృందం పక్కా ఆధారాలతో నివేదిక తయారు చేసి ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెడుతుంది. ఇక ఈ కేసులో తర్వాతి అరెస్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న అభిప్రాయం సర్వత్రా ఆసక్తి రేగెడుతుంది. ఇక పరిశీలకులు కూడా ఆ దిశగానే విశ్లేషణలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోబోయేదని మాజీ సీఎం జగన్ అని దాదాపుగా అందరూ నిర్ధారణకు వచ్చేశారు. ఈ విషయాన్ని బెంగళూరు ప్యాలెస్ నుంచి నిశితంగా గమనిస్తున్న మాజీ సీఎం జగన్ ఎక్కడా తగ్గేదిలే అంటూ రివర్స్ పొలిటికల్ గేమ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకొని ఇక ఏపీ గవర్నర్ వద్దకు వెళ్లి కలిశారట. అంతేకాకుండా జగన్ తాను గవర్నర్ తో భేటీ అయిన విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కూడా కల్పించారు. దీంతో జగన్ ఎందుకు పనిమాల గవర్నర్ తో భేటీ అయ్యారు, ఈ భేటీలో ఆయన గవర్నర్ తో చర్చించిన అంశం ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. అంతేకాదు అసలు తెర వెనుక ఏం జరుగుతుంది అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇలా జరగాలన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. అంటే ఆయన తన ప్లాన్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుందని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే తనను అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద విషయం ఏం కాదు. ఒక పక్కన లిక్కర్ కేసులో సిట్ అధికారులు కూడా దూకుడు పెంచేశారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ప్రమేయాన్ని నిరూపించే కొన్ని ఆధారాలు దొరికే ఉంటాయి. ఇంకొన్నిటి కోసం సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అరెస్ట్ చేస్తారని భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. అందుకే గవర్నర్ ను కలిసి అక్కడ ఏదో జరుగుతుందన్న బిల్డప్ ఇచ్చి ఓ పక్కన ప్రభుత్వానికి, మరో పక్కన అధికారులకు ఒత్తిడి పెరిగేలా జగన్ వ్యూహం రచించారనేది పరిశీలకుల విశ్లేషణ. అందుకే సందర్భం ఉన్నా లేకపోయినా అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా గవర్నర్ తో భేటీ అని ఓ పెద్ద వ్యవహారాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చారు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. అయితే గవర్నర్ ఆయనకు చేయగలిగిన సహాయం ఏంటి? రాజ్యాంగ పదవిలో గవర్నర్ ఉన్నారు. అయితే ఆర్థిక నేరాలు, ఇతర అభియోగాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడగలరా? తనకున్న విశిష్టత, విచక్షణ అధికారాలు ఉపయోగించి కేసులో ఉన్నా సరే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొద్దని చెప్పగలే రైట్స్ ఆయనకున్నాయా అంటే అదేమి జరిగే పని కాదంటున్నారు రాజకీయ వర్గాలు. అయితే మరి జగన్ గవర్నర్ ను ఎందుకు కలిసినట్టు, అసలు కలిసి ఏం డిస్కస్ చేసినట్టు, కలిశారు సరే, ఆ విషయంలో మీడియా అటెన్షన్ ను డ్రా చేసేలా ఎందుకు వ్యవహరించినట్టు అన్న ప్రశ్నకు అదే అసలు కామెడీ అంటున్నారు పరిశీలకులు. తన వెనుక ఏదో శక్తి ఉందని ఓ పక్కన కేంద్రం, మరో పక్కన గవర్నర్ జగన్ కు రక్షణగా నిలుస్తున్నారని చెప్పుకోవడానికి. అంతేకాదు రేపు జగన్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేస్తే తెర వెనుక పెద్దోళ్ళంతా జగన్ కు మద్దతు పలుకుతున్నారన్న బిల్డప్ ఇవ్వడానికే. అలా బిల్డప్ ఇవ్వడం ద్వారా సొంత పార్టీ నేతలు, క్యాడర్ కు తన నాయకత్వంపై విశ్వాసం సరైపోకుండా ఉండడాన్ని ఈ భావనతోనే జగన్ గవర్నర్ భేటీ విషయం అంతగా ప్రచారంలోకి వచ్చేలా చేశారని కూడా అంటున్నారు. అందుకే తన వ్యూహంలో భాగంగా గవర్నర్ ను ఆరోగ్య కుశల ప్రశ్నలు వేస్తున్నారంటూ అపాయింట్మెంట్ అడిగి ఓ గంట పాటు కుటుంబంతో కలిసి కాలక్షేపం చేసి తెర వెనుక ఏదో మంత్రాంగం జరిపించినట్టుగా బిల్డప్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. లేదంటే ఎవరైనా నేత ఓ గవర్నర్ దగ్గరికి వెళ్లి తనపై కేసులు పెడుతున్నారని, తనను కాపాడాలని అడిగే ప్రయత్నం చేస్తారా?
కాదు కాదు, అసలు ధైర్యమైనా చేస్తారా అని అంటున్నారు పలువురు. మరి ఢిల్లీ వెళ్లి రావడం, గవర్నర్ ను కలవడం ఇలాంటివన్నీ జగన్ పొలిటికల్ డ్రామాలో భాగమే అంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఏంటో, ఆ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.